భార్యకి తెలియకుండా ఓ భర్త ఏ తప్పు చేస్తున్నావు? నీ జీవితం, నువ్వు రహస్యంగా చేసిన ప్రతి పాపమునకు శిక్ష రేపొద్దున నీ పిల్లల ఒడిలో దేవుడు వేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి అయినా సరే మార్పు చెందు, మారుమనసు పొందండి. దావీదు చేసిన బెత్షెబాతో ఒక్క పాపం వల్ల ఊరియను చంపించేశాడు. ఆ తర్వాత తన కడుపున పుట్టిన అబ్షలోము ఏమైపోయాడు, అమ్నోను ఏమైపోయాడు, తామారు ఏమైపోయింది, తన కుటుంబం ఏమైపోయిందండి. తర్వాత దేవుడు మరలా దావీదు కృపించాడు. కాబట్టి తర్వాత సాఫీగా దావీదు జీవితం సాగి దేవుని కోసం బ్రతికాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ పిల్లల జీవితము రాబోయే రోజుల్లో ఉన్నతంగా, ఆరోగ్యకరంగా, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈరోజు నువ్వు చేసిన ప్రతి